సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి రా ఇంకా న్యాచురల్ వ్లాగ్ అయితే తీయబోతున్నాను. సో ఏం లేదు, వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు నా వీడియోని అయితే చూసినట్టే కాకుండా ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింపుల్ వ్లాగ్. సో నేను జిమ్కి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో ఏం తీసుకొని వెళ్తానో సో మీ అందరికీ కూడా చూపిస్తాను. సో మీరు కూడా ఇలాంటివి ఎసెన్షియల్స్ క్యారీ చేసుకునేటట్టు మీరు కూడా చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నా జిమ్ బ్యాగ్. ఇది నేను కూడా కొనలేను కానీ మా అన్న ఒక 5 years కింద కొన్నారు కానీ ఇంకా డ్యూరబుల్ స్ట్రాంగ్ బాగానే ఉన్నది. సో ఇది ఇంకొక 1-2 years దాకా వస్తుంది. సో ఫస్ట్ మెయిన్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఒక టవల్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మన స్వెట్ వేరే వాళ్ళకి ఎలర్జీ కూడా ఉంటుంది. సో మనం హైజీన్గా ఉండాలి కంపల్సరీ ఇది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక పేర్ ఆఫ్ టీషర్ట్. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసినాకన మన టీషర్ట్ అయితే పచ్చిగా అయిపోతుంది. సో పచ్చి దాని మీద మనం ఎప్పుడూ బయటికి రావద్దు. సో ఒక పేర్ ఆఫ్ టీషర్ట్ క్యారీ చేసుకోండి. సో నెక్స్ట్ ఇదైతే వ్రిస్ట్ స్ట్రాప్. నేను బెంచ్ ప్రెస్ అయినా కానీ షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు అయినా కానీ కంపల్సరీ ఇది యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే వ్రిస్ట్ డ్యామేజ్ కాకుండా సపోర్ట్ చేస్తుంది ఇది. సో నెక్స్ట్ మెయిన్ ఐటమ్ వచ్చేసి నీ సపోర్ట్, ఇది నీ స్ట్రాప్ ఇది. సో హెవీ స్క్వాట్ లిఫ్టింగ్ అయినా కానీ హెవీ లెగ్ ప్రెస్ చేసేటప్పుడు నేను కంపల్సరీ ఇది వాడతాను. 100 kgs అబవ్ ఎక్సెస్ అయినానంటే ఇది కంపల్సరీ వాడతాను. ఎందుకంటే సేఫ్ ఉండాలి మనం. నెక్స్ట్ ఎవరు ఏది యూజ్ చేయకపోయినా కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే ఇది మన ఇంట్లోనే ఉంటుంది ఒక వాటర్ బాటిల్. సో కంపల్సరీ, ఎందుకంటే వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీ హైడ్రేషన్ ఉండాలి, డిహైడ్రేట్ కావద్దు బాడీని. సో కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి మీరు అందరూ. సో ఇన్న మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇది వ్రిస్ట్ స్ట్రాప్, వెయిట్ లిఫ్టింగ్ స్ట్రాప్. సో హెవీ లిఫ్టింగ్ చేసేటప్పుడు డెడ్ లిఫ్ట్ అయినా కానీ డంబుల్ డ్రాయింగ్ అయినా కానీ ఎప్పుడైనా చేసేటప్పుడు నేను కంపల్సరీ వెయిట్ లిఫ్టింగ్ స్ట్రాప్స్ అయితే వాడతాను. సో నెక్స్ట్ ఐటమ్ కీ ఐటమ్ వచ్చేసి పెయిన్ రిలీఫ్ స్ప్రే. ఎప్పుడైనా కానీ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీ పెయిన్స్ అయితే వస్తుంటుంది. సో కొన్నిసార్లు నరం పట్టడం వల్ల మజిల్ సోర్నెస్ రావడం వల్ల ఇది యూజ్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. సో మెయిన్ ఇదైతే నేను నా మెజర్మెంట్లు చెక్ చేసుకోనికైతే యూజ్ చేస్తుంటాను. ఈ బాడీ మెజర్మెంట్ టేప్ ఇది 20 rupees ఉండొచ్చు. సో ఇవన్నీ షాపింగ్ అయితే ఒక చేసినాను. సో ఇది వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్ అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో నా బెల్ట్ వచ్చేసి చాలా లూజ్ అయిపోయింది. ఎల్ సైజ్ ఉండే నా ముందు. సో ఇప్పుడు ఈ బెల్ట్ వచ్చేసి స్మాల్. సో ఇది 1200 ఉండే. ఇక మనం మార్కెట్కి మనం రెగ్యులర్ కస్టమర్ అని చెప్పి మనకి 800కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఐటమ్ ఇది ఎల్బో సపోర్టర్. ఇది నాకు నిన్న షోల్డర్లో వర్కౌట్ చేసేటప్పుడు ఎల్బోలో పెయిన్ రావడం వల్ల సో నేనైతే ఇది సింగిలే ఉన్నది ఒక దాంట్లో. సో పేర్ ఆఫ్ 2 కొనుక్కున్నాను. సో ఇదే నేను జిమ్కి క్యారీ చేసేది. సో మీ అందరు కూడా కంపల్సరీ ఈ ఐటమ్స్ యూజ్ చేయాలని ఏం లేదు కానీ కంపల్సరీ ఎసెన్షియల్ ఐటమ్స్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్, ఒక నాప్కిన్ కంపల్సరీ వాడండి. సో వీడియోని ఏం చేసే ముందు అయితే మీ అందరికి ఒక చిన్న టిప్ ఇంకా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో మనం హెల్తీగా ఉండడమే కాదు, మనం సేఫ్టీ కూడా మెయింటైన్ చేయాలి. సో బయటికి జిమ్కి వెళ్ళాలనుకున్నా కానీ బయటికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఒక హెల్మెట్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఎందుకంటే సో మనము ఈ హెల్మెట్ ధరించడం వల్ల రిస్క్ అనేది కొంచెం మినిమైజ్ అవుతుంది. సో మీ అందరూ కూడా హెల్మెట్ యూజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.